ప్రపంచమంతా డిజిటల్ మార్పు వైపు పరుగులు తీస్తున్న వేళ ఇప్పుడు పాన్ కార్డులోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. ఒకే క్లిక్తో ఈ పాన్, ఆధార్ లింకింగ్, క్యూఆర్ కోడ్, ఉచిత సర్వీసులన్నీ ఒకే చోట రాబోతున్నాయి. పాన్ 2.0 పేరు వింటే చిన్న అప్డేట్లు అనిపించవచ్చు, కానీ ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. అయితే ఈ వీడియోలో పాన్ 2.0 అంటే ఏంటి, పాన్ కార్డు మరియు పాన్ 2.0 మధ్య తేడా ఏంటి, కొత్తగా ఏం మారబోతోంది, ఈ కొత్త వ్యవస్థ రాగానే మనకున్న పాత పాన్ కార్డు చల్లకుండా పోతుందా, సడన్ గా పాన్ 2.0 ప్రవేశపెట్టడానికి అసలు కారణం ఏంటి, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోలోకి వెళ్లాల్సిందే. పాన్ 2.0 ప్రాజెక్ట్ ను అమలు చేసేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ అమలుకు ఐటీ సంస్థ ఎల్టిఐ మైండ్ట్రీ లిమిటెడ్ ను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ గత ఏడాది నవంబర్ 25న పాన్ 2.0 ప్రాజెక్టు కోసం 1435 కోట్లు కేటాయించింది. పాన్ 2.0 ప్రాజెక్టు డిజైన్, డెవలప్మెంట్, అమలు, నిర్వహణ బాధ్యతలు ఎల్టిఐ మైండ్ట్రీకి అప్పగించారు. పాన్ 2.0 ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ ఆపరేషన్స్ కు ఎల్టిఐ మైండ్ట్రీ మేనేజ్డ్ సర్వీసెస్ ప్రొవైడర్ గా బాధ్యత తీసుకుంది. ఈ పాన్ 2.0 కొత్త సిస్టమ్ 18 నెలల్లోపు అందుబాటులోకి రానుంది. 25 నవంబర్ 2024న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నుండి ఇది ఆమోదం కూడా పొందింది. ఇక ప్రస్తుతం పాన్ సంబంధిత సేవలను 3 ప్లాట్ఫామ్లుగా విభజించారు. ఈ ఫైలింగ్ పోర్టలు, యూటీఐ ఐటీఎస్ఎల్ పోర్టలు, ప్రోటీన్ ఈ గవర్నమెంట్ పోర్టలు. వీటిని ఒకే స్ట్రీమ్ లైన్డ్ గా ప్లాట్ఫామ్ గా ఏకీకృతం చేస్తూ వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ఫిర్యాదుల పరిష్కార విధానాలను మెరుగుపరిచేందుకు పాన్ 2.0 సిస్టమ్ అందుబాటులోకి తెచ్చారు.